ఇక మీదట డయాబెటీస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్ ఇలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, లేదా ఒబెసిటీ, డయాబెటీస్ లాంటి మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇలా వచ్చిన వాళ్ళు అమెరికా వీసా అప్లై చేసుకుంటే ఇక మీదట కష్టతరమే అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎంబసీస్కి ఈ దిశగా ఆదేశాలు ఇస్తుంది. ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో, అది డయాబెటీస్ కావచ్చు, ఇలాంటివి ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు అమెరికాకి వెళ్తే మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద లక్షల కొద్ది డాలర్స్ ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఇది అమెరికా పైన భారం. కాబట్టి అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు దాన్ని తట్టుకోగలరా, అమెరికాకు వస్తే అది అమెరికాకు బర్డనా, ఇలా వీసా గ్రాంట్ చేసే ముందు రకరకాలుగా ఆలోచిస్తారనమాట. మనందరికీ తెలుసు, చాలా మంది అమెరికా వీసాస్కి అప్లై చేసుకుంటా ఉంటారనమాట. ఇంతకు ముందు వరకు కూడా అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయని చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా చూస్తున్నారంట. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా అమెరికన్ ఎంబసీస్ కు, కాన్సులేట్స్ కు ఈ దిశగా కొత్త ఆరోగ్య సూత్రాలను, మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటి వరకు వీసా దరఖాస్తుదారులో కేవలం అంటువ్యాధులు ఉన్నాయో లేదో మాత్రమే పరిశీలించేవాళ్ళు అనమాట. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ జాబితాలో చేర్చారు. ముఖ్యంగా దరఖాస్తుదారులు ఎవరైతే వీసా అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ ఆరోగ్య చరిత్ర, హెల్త్ హిస్టరీని లోతుగా పరిశీలించాలని, వాళ్ళు అమెరికా వచ్చిన తర్వాత అమెరికన్ రిసోర్సెస్ పైన, అమెరికన్ ఫినాన్సెస్ పైన వాళ్ళు ఆధారపడకూడదని చెప్పి కూడా ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయంట. అమెరికన్ అఫీషియల్స్ కథనం ప్రకారం ఏవైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, డయాబెటీస్, ఒబెసిటీ అండ్ మానసికమైన వ్యాధులు కూడా, వీటితో బాధపడే వాళ్ళకి చికిత్స చేయడానికి అమెరికా ప్రభుత్వం సంవత్సరానికి లక్షల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు, ఒబెసిటీ కారణంగా ఆస్తమా, హై బీపీ ఇలాంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయని చెప్పి అమెరికా భావిస్తుందన్నమాట. దాంతో అమెరికాలోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా జారీ చేసేటప్పుడు ఏదైతే వీసా అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ హెల్త్ హిస్టరీ పూర్తి స్థాయిలో స్టడీ చేసేకి ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇస్తోందంట. కొత్త నిబంధనల ప్రకారం వీసా అధికారులు ఇప్పుడు ఎవరైతే వీసా అప్లికెంట్స్ ఉంటారో దరఖాస్తుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించాలి. అంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత మనీ ఉంది, దాన్ని బట్టి వాళ్ళ వెల్త్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చూస్తారనమాట. లేకపోతే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు భరించగలరా లేదా అని చెప్పి నిర్ధారించాలన్నమాట. ఎవరైతే వీసా అప్లికెంట్స్, వీసా దరఖాస్తుదారులు ఉంటారో వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా సమీక్షించాలనే ఆదేశాలు కూడా వస్తున్నాయంట. ఎవరికైనా హెల్త్ రిస్క్లు ఉన్నట్టయితే వీసా తిరస్కరించొచ్చని కూడా ఆదేశాలు వస్తున్నాయంట. ఇప్పటికే అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక దాదాపు 80,000 నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ని క్యాన్సిల్ చేసిందంట. దాంతోపాటు వీసా రిస్ట్రిక్షన్స్ కూడా బాగా పెంచేసింది. మనం చూస్తే విద్యార్థులపై, ఎవరైతే స్టూడెంట్ వీసా మీద వెళ్తారో వాళ్ళపైన డ్యూరేషన్ ఆఫ్ స్టే, ఎంతకాలం అక్కడ ఉంటారనే దాని మీద లిమిటేషన్, అదేవిధంగా H1B వీసాకు సంబంధించిన ఫీజు పెంచడం, గ్రీన్ కార్డ్ ప్రక్రియ, ఏదైతే గ్రీన్ కార్డ్ జారీ చేసే ప్రక్రియ ఉందో దాన్ని కఠినతరం చేయడం, ఇలా చాలా చేస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తగా ఈ ఆరోగ్య నియమాలు, ఆరోగ్యానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కూడా తీసుకొచ్చింది.